ఒక వ్యక్తి ఒక బ్యాంక్‌కి లేదా ఫినాన్షియల్ కంపెనీకి కలెక్షన్ ఏజెంట్ స్థాయి నుంచి ఈరోజు ఆల్మోస్ట్ ఎమ్మెల్యే అయ్యే స్థాయి వరకు ఎదగడమే కాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం కోలుకోలేని దెబ్బ కొట్టేలాగా, అది కూడా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న 24 గంటల్లో ఒక కోలుకోని దెబ్బ కొట్టేలాగా ఎదుగుతున్నాడు అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే అతన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేకపోయినా అతని వంక అటెన్షన్ గ్రాబ్ చేయగలుగుతాడు ఆ వ్యక్తే మహాసేన రాజేష్. ఎందుకు అతను ఎక్కడి నుంచి ఎదుగుకొచ్చాడు, ఎందుకు ఇంత హడావిడిగా చంద్రబాబు ఆయన్ని మెచ్చి ఎమ్మెల్యే టికెట్ వరకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే గెలిస్తే ఎమ్మెల్సీ ఇవ్వచ్చు. ఇప్పుడు మళ్ళీ బల్మూరు వెంకట్ అట్లాంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అలాంటి భారీ పార్టీయే తెలంగాణ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఇచ్చింది తప్ప వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాల. కానీ ఏం చూసి చంద్రబాబు ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మహాసేన రాజేష్ గురించి చాలామంది మనిషిని చూసుంటారు, మాట్లాడడం వినుంటారు, కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన జగన్తో ఎట్లా పోటీ పడబోతున్నాడు, రేపు ఎట్లా గెలిచే అవకాశాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. సో ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో జస్ట్ కింద షేర్ బటన్ ఉంది, దాన్ని తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి చాలు, ఇంకేం అడగట్లా. దానివల్ల అందరికీ తెలుస్తుంది పాయింట్. సో ఇప్పుడు విషయానికి వస్తే, మహాసేన రాజేష్ ఒక బ్యాంక్లో లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కలెక్షన్ ఏజెంట్గా పనిచేశారు. ఆ తర్వాత ఒక గార్మెంట్ డిపార్ట్మెంట్ పెట్టుకున్నారు, బట్టల వ్యాపారాన్ని. ఆ తర్వాత అది చేస్తూనే వాటితో పాటు ఒక టీంని బిల్డ్ చేసుకుని ఆయన సామాజిక వర్గానికి లేకపోతే ఆయన రిలీజియన్కి సంబంధించి జరిగే అన్యాయాలు, ఎస్సీ ఎస్టీలకి దళితులకు జరిగేటువంటి అన్యాయాల మీద ఒక దళితుడిగా ఆయన ఒక స్ట్రాంగ్ పోరాటం చేస్తూ ఉండేవారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అప్పట్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఇబ్బందుల్ని ఆయన ఫేస్ చేస్తూ చూపిస్తూ, ఇదిగో ఇట్లా అన్యాయం చేస్తున్నారు దళితులకి చంద్రబాబు ప్రభుత్వం, అందులో జరిగిన పోలీసులు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని స్ట్రాంగ్గా నిలబడినటువంటి వ్యక్తి. అయితే ఆ తర్వాత ఆయన ఈ నిలబడుతూ పోరాటం చేస్తూ జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడ్డారు. ఎలక్షన్ టైంలో కూడా వైసీపీకి కొంత సపోర్ట్ చేశారు. ఆయన ప్రభావాలను కూడా కొన్ని ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయనకి నచ్చల. జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన ఒకలా ఉంటుంది అనుకుంటే ఆయన పాలన చాలా డిఫరెంట్గా ఉంది. ముఖ్యంగా ఒక పార్టీని వదిలి ఇంకో పార్టీకి వచ్చేటువంటి వ్యక్తి సహజంగా 99.9% ఆఫ్ ద కేసెస్లో మనం చూస్తే వాళ్ళు పదవి ఇవ్వలేదనో ఇంకొకటి ఇవ్వలేదనో వచ్చేస్తారు. కానీ మహాసేన రాజేష్ ఒక్కడు మాత్రం, నాకేమో అతనంటే పర్సనల్గా కూడా తెలియదు, కానీ నాకు అబ్జర్వ్ చేసింది చెప్తున్నా, లేదు ఇంకేదన్నా వెర్షన్ ఉంటే మీరు కామెంట్లో చెప్పండి. ఇతను మాత్రం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ గెలిపించుకున్న వ్యక్తి పాలన బాగాలేదని ఆ పార్టీని వదిలేశారు. అంటే పాలన బాగాలేదు అని క్వశ్చన్ చేసినప్పుడు అతని మీద దాడులు జరగడం, లేకపోతే పోలీసులు అతను పట్టుకునే ప్రయత్నం చేయడం, అతన్ని ఇట్లా చెయ్యొద్దు, మా పాలన బాగాలేకపోయినా నువ్వు సైలెంట్గానే ఉండాలి వైసీపీ వ్యక్తిగా అని చెప్పినట్టున్నారు. సో అందువల్ల ఆయన తిరగబడి తెలుగుదేశం పార్టీకి వచ్చారు. ఫస్ట్ జనసేనకి వెళ్ళడం, తర్వాత టీడీపీ పార్టీకి రావడం జరిగింది. అయితే మహాసేన రాజేష్ వైసీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినా కూడా గత 3 సంవత్సరాల్లో టీడీపీ లీడర్గా మంచి పాపులర్ అయ్యారు. ఈ వ్యక్తికి టికెట్ ఇవ్వడానికి ఉన్న ముఖ్య కారణాలని మనం ఒకసారి చూస్తే, దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి, కంప్లీట్గా జగన్ మీద యాంటీగా స్టాండ్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఈ 2 కారణాలు మనం చాలా స్ట్రాంగ్గా కన్సిడర్ చేయవచ్చు. దాంతోపాటు చాలా మాటల ధాటి, చాలా స్ట్రాంగ్గా మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయనకి విషయ పరిజ్ఞానం ఎంతవరకు ఉన్నా కూడా, కాస్త తక్కువే ఉన్నా కూడా లాజికల్గా దానికి సమాధానం చెప్పగలరు. కాస్త టైం ఇస్తే లీగల్ సమాధానాలు కూడా చెప్పగలిగేటువంటి వ్యక్తి. సో ఇవన్నీ కన్సిడర్ చేసి చంద్రబాబు నాయుడు ఇట్లాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం అనేది డెఫినెట్లీ చంద్రబాబు నాయుడుని బేసిక్గా మెచ్చుకోవాల్సినటువంటి అంశం. మిగతా వాళ్ళ విషయంలో వాళ్ళు ఏమైనా పడినవ్వండి, కానీ ఈ వ్యక్తికి టికెట్ ఇవ్వడం అనే అంశాన్ని, ఒక దళితుడు, అందులోనే ఒక యంగ్ పర్సన్, ఆ కమ్యూనిటీ కోసం బాగా కష్టపడుతున్న వ్యక్తి, అట్లాంటి వాళ్ళని తొక్కేయాలి అనుకునే మనస్తత్వం ఉంటుంది చంద్రబాబుకైనా, జగన్కైనా, ఈ రేవంత్ రెడ్డికైనా, లేకపోతే కేసీఆర్కైనా, వీళ్ళందరికీ ఏంటంటే అట్లా ఎదుగుతున్న వ్యక్తులను తొక్కేయాలి, యంగ్ పీపుల్ అనే ఉద్దేశం ఉంటుంది పార్టీల్లోనే. కానీ అలా కాకుండా చంద్రబాబు ఈయనకి టికెట్ ఇవ్వడం అని డెఫినెట్లీ చంద్రబాబుని ఈ అంశం వరకు మెచ్చుకోవాల్సిందే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి దెబ్బ ఆయన కొట్టారు గత 24 గంటల్లో అంటే, ఈ ప్రకటన చేసి మనకి ఒక రోజు కూడా అవ్వాల ఇంకా. సో ఈ టైంలోనే ఆయన లోకల్లో ఉండేటువంటి కేవలం దళిత కమ్యూనిటీనే కాకుండా పి గన్నవరంలో టికెట్ ఇవ్వడంతో ఆ చుట్టుపక్కల ఉండే, పర్టికులర్లీ పి గన్నవరం టౌన్తో పాటు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి కమ్యూనిటీ గడపని ఆయన తొక్కడం స్టార్ట్ చేశాడు లాస్ట్ 24 అవర్స్లో. దాదాపు ఇప్పటికే ఒక 1000 లేదా ఒక 500 కుటుంబాల వరకు ఇప్పటికే ఆయన కవర్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి, జస్ట్ ఏదో వెళ్ళి మాకు ఓటేయండి నేను టీడీపీ క్యాండిడేట్ ఇక్కడ అని కాకుండా, లేదా వీళ్ళు మనకు వేశారా ఇదివరకు టీడీపీకి వీళ్ళు వైసీపీకి అని చూడకుండా, ఇక్కడ ఒక కొత్త క్యాండిడేట్ని వచ్చాను, మీకు ఉన్నటువంటి ఏ పరిస్థితి అయినా, ఏ తలనొప్పి అయినా, గెలిచినా ఓడినా మేము మీకు నిలబడతాము అనే ఒక మాటని, ధైర్యాన్ని వాళ్ళకి ఇచ్చి
ముందుకు వెళుతున్నారు. దానివల్ల ఏంటంటే ఆల్రెడీ యాంటీ ఇంక్యుమెన్సీలో ఉన్నటువంటి వైసీపీకి, అందులో కోనసీమ ప్రాంతంలో జనసేన పార్టీతో పొత్తులో దిగబోతున్నారు. ఒక సామాజిక వర్గం ఓట్లు కంప్లీట్గా పొత్తుకు వేయడానికి సిద్ధంగా జనాలు ఉన్నటువంటి ఈ టైంలో మహాసేన రాజేష్కి ఈ పి గన్నవరం కాన్స్టిట్యున్సీ డెఫినెట్లీ కలిసి వచ్చే అంశంగా కనిపిస్తున్న ఈ నేపథ్యంలో మహాసేన రాజేష్ యొక్క గెలుపు ఇక్కడ గ్యారంటీ అని, అదే జగన్కి అతిపెద్ద తలకినొప్పిగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏ జగన్ వెనకైతే తిరిగారో అదే జగన్ మీద ఇప్పుడు వేరే పక్షం నుంచి పోటీ చేయడం, జగన్కి సంబంధించిన ఎమ్మెల్యేని ఇక్కడ ఓడించడం కోసం మహాసేన రాజేష్ చాలా కష్టపడుతూ ఉండడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా కనిపిస్తుంది. సో ఈ మహాసేన రాజేష్ గురించి నెగిటివ్ అయినా పర్లా, పాజిటివ్ అయినా పర్లా, మీకున్నటువంటి నాలెడ్జ్ను ఉపయోగించి, మీకున్న రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏదైనా తెలియని అంశాలు ఉంటే నాకు తెలియజేస్తూ కూడా కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఇతను మంచి పర్సన్ అని మీకు అనిపిస్తే ఓకే, లేదు అతనిలో కూడా ఫాల్ట్స్ ఉంటాయని నేను నమ్ముతున్నా, ఉంటే వాటి గురించి కూడా మెన్షన్ చేయండి. సో ఏదేమైనా కూడా ఇట్లా మాటల దాటి ఉన్న వ్యక్తుల్ని, యంగ్ పీపుల్ని, ముఖ్యంగా దళిత కమ్యూనిటీ నుంచి డెఫినెట్లీ పైకి తీసుకురావాలి. ఏ నాయకుడైనా సరే తీసుకురావాలి. తీసుకొచ్చి వాళ్ళకి ఏదో పదవి ఇచ్చేసి వాళ్ళని రబ్బర్ స్టాంపుల్లాగా కాకుండా వాళ్ళకు కూడా డెసిషన్లు తీసుకునేటువంటి అవకాశాన్ని, అట్లీస్ట్ వాళ్ళ నియోజకవర్గమైన వరకైనా వాళ్ళు డెసిషన్లు తీసుకునే అవకాశాలని వాళ్ళని ఒక తోలుబొమ్మల్లాగా కాకుండా వాళ్ళకంటూ స్వేచ్ఛ ఇచ్చేలాగా ఈ రాజకీయ పార్టీలు, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా అగ్ర కులాల చేతిలో ఇట్లా ఉండిపోయాయి. అటువంటి చోట ఇటువంటి దళితుడికి అవకాశం రావడం అనేది యంగ్ పర్సన్కి పైగా డెఫినెట్లీ ఒక మంచి శుభపరిణామం. అతను మంచోడా కాదా, రేపొద్దున గెలిచాక ఏం చేస్తాడు, ఇన్నాళ్ళు చెడ్డవాడిగా ఉన్నాడా, తెర వెనక మనకు తెలియని భాగవతాలు ఏం చేశాడు, ఇవి నేను మాట్లాడట్లా. ఎంచుకున్నటువంటి తత్వాన్ని డెఫినెట్లీ మనం ఎంకరేజ్ చేయాలి. మిగతా పార్టీలు కూడా ఇట్లాగే చేయాలని మనం కోరుకుందాం. ఈ 94లో కేవలం ఒక్కడనే అట్లా పెట్టారు, అట్లా కాకుండా ఒక 20 మందిగా అట్లా ఇచ్చున్నా డెఫినెట్లీ మనం మెచ్చుకోవాల్సి ఉంటుంది. చాలామందికి నెపోటిజంలో వరలరామయ్య కొడుకు కానీ ఇంకొకళ్ళకి కానీ సీనియర్ల పిల్లలకు కానీ ఇస్తూ పోతున్నారు. వైసీపీలో కూడా పేరుని కిట్టు అని అతనికి ఇచ్చారు. అంటే నెపోటిజం కాకుండా సొంతగా వచ్చినటువంటి వ్యక్తులకి ఇవ్వాలి. అట్లా ఇవ్వటం వల్ల మంచి వచ్చాడో కాస్త కొత్త రక్తం కనిపిస్తుంది రాజకీయాల పట్ల. రాజకీయ ఫ్యామిలీల్లో లేని వాళ్ళు రావడాన్ని మనం చూడగలుగుతాం అనే పరిస్థితి కోసం నేను ఇట్లా మాట్లాడుతున్నా. సో మీకున్నటువంటి రాజకీయ అవగాహన ప్రకారం కూడా మహాసేన రాజేష్ గురించి మీరు కామెంట్ చేయండి.